Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. నన్ను మోసం చేస్తావా? నాకే నకిలీ నోట్ ఇస్తావా? నిన్ను బాబు వాడిని పట్టుకో, వదలకు, వాడిని పట్టుకో, తప్పించుకోనే నోటు మార్చాలనుకున్నాడు. ఆపండి ఆపండి, బస్సును ఒకసారి ఆపండి. బస్ పైన నకిలీ నోటికి సంబంధించిన గ్యాంగ్ వాళ్ళు ఒకరున్నారు. బస్సు ఆపకుండా వేగంగా వెళ్ళు, లేదంటే అనవసరంగా చచ్చిపోతాం. అమ్మయ్యా, ఆ పిల్లాడి నుంచి తప్పించుకున్నాను. నా ఏరియాలో దొంగ నోట్లు. హై, నీకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? హై, ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల చుట్టుపక్కల ఉంటే ఏ దొంగ అయినా సరే దొంగతనం చెయ్యాలంటే భయపడతాడు. ఎందుకో తెలుసా? లడ్డూ సింగ్ వస్తాడు, వాడి ఎరగదీస్తాడు అని అందరికి తెలుసు. హై, ఈ రోజు జరిగింది నిజంగానే చాలా పెద్ద సమస్య. మన వేదా సిటీ మార్కెట్ లో నకిలీ నోట్ల సమస్య. మార్కెట్ లో నకిలీ నోట్లు మార్చే ఒకరిని మన లడ్డూ సింగ్ గారు పట్టుకున్నారు. వాడిని పట్టుకోవడానికి మన లడ్డూ సింగ్ గారు తన ప్రాణాలు కూడా లెక్క చేయలేదు. ఎంతో చాకచక్యంగా వాడిని పట్టుకున్నారు. ఇది ఎంతో గర్వించదగ్గ విషయం. చెప్పండి లడ్డూ సింగ్ గారు, ఇంతకీ మీరు వాడిని ఎలా పట్టుకున్నారు? ఏంటయ్యా, నన్ను చూస్తుంటే మీకేంటి కామెడీగా అనిపిస్తున్నానా? నేను లడ్డూ సింగ్ ని, లడ్డూ సింగ్ ఇన్స్పెక్టర్. మామూలుగా ఏం ఫేమస్ కాలేదనుకో. వాణ్ణి పట్టుకోవడానికి నా ప్రాణాలని కూడా లెక్క చేయకుండా పణంగా పెట్టాను. గొప్ప సాహసాలంతా చేశాడు. హై, లడ్డూ సింగ్ దగ్గర కుదురుతుందా? ఈ రోజు వీడు దొరికాడు, రేపు వీడి బాస్ ని పట్టుకుంటాను. ఇది నా ఛాలెంజ్. ఛాలెంజ్. బాస్, బాస్, మనోడిని పట్టుకున్నారు. మిమ్మల్ని కూడా పట్టుకుంటానని ఆ లడ్డూ సింగ్ టీవీలో ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. చూడండి ఎంతలా రెచ్చిపోతున్నారో, మీరే చూడండి బాస్. గట్టిగా మాట్లాడొద్దు. నాకు గట్టిగా మాట్లాడే వాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. నా పేరు అస్లీరావు. నేను ప్రవర్తించే విధమే వేరుగా ఉంటుంది. రేపు నువ్వే చూడు, రేపు ఈ నకిలీ నోటుల ముఠా నాయకుడిని ఎలా పట్టుకుంటానో. సోదర సోదరీమణులారా, మార్కెట్ లో నకిలీ నోట్లు వచ్చాయట. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా చూసి తీసుకోండి.
ఓకే లడ్డు సింగ్ గారు. నోట్లని జాగ్రత్తగా చూసుకుని తీసుకోండి. నోట్లని జాగ్రత్తగా చూసుకుని తీసుకోండి. అరే ఏంటి ఇన్స్పెక్టర్ సార్, చూసి తీసుకోండి అంటున్నారు. మీరు ఇలా ఊరికే వార్నింగ్లు ఇవ్వడం వల్లే ప్రజలు ఆల్రెడీ భయపడిపోయి ఉన్నారు. మీ వల్ల ఎంత పెద్ద ప్రాబ్లమో తెలుసా? మార్కెట్ లో ఒక వస్తువు కొనలేకపోతున్నాం. నా దగ్గర ఉన్న డబ్బుకి చిల్లర ఇవ్వడానికి అందరూ భయపడుతున్నారు. అసలు చిల్లర తీసుకోవడమే గగనమైపోయింది. ఓరి 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 ఓరి. ఓకే యంగ్ మ్యాన్, ఓకే. నువ్వు అసలు ఏం దిగులు పడాల్సిన అవసరం లేదు. నీకు చిల్లర కావాలంతే కదా. నీకు 1000 రూపాయలకి నేను ఇస్తాను రా, చిల్లర తీసుకో. ఓ రామ్లాలో, ఈ డబ్బు పట్టుకో. నేను కొన్ని సామాన్లు చెప్తాను, వాటిని ఇంటికి పంపించేయి. నా పేరు జయప్రకాష్. నేను చాలా స్ట్రిక్ట్ అయిన మనిషిని. నేను సిఐడి ఆఫీసర్ని. నకిలీ నోటు ముఠాని పట్టుకోవటానికి నన్ను అపాయింట్ చేశారు. నేను నమ్మలేకపోతున్నాను. ఈ ముఠాను నడిపేది ఒక పోలీస్ ఆఫీసరా? నీకు సిగ్గుగా లేదు? పోలీస్ ఆఫీసర్ అయ్యిండు ఇలా నకిలీ నోట్లు అమ్ముతావా? ఏంటేంటేంటేంటేంటి? అసలు మీరు ఏం చెప్తున్నారయ్యా? ఈ నోటు డూప్లికేట్ నోటా? అయితే సరే, ఈ నోటు నాది కాదు. ఈ నోటుని వాడే ఇచ్చాడు. వాడు వారి కనబడలేదేంటి? ఒరే, ఇప్పుడే కదరా 1000 రూపాయలకి చిల్లర తీసుకున్నావు. ఎక్కడరా, ఎక్కడున్నావు? అనవసరంగా అబద్ధాలు చెప్పకు. ఇవ్వరండర్ అరెస్ట్. అయ్యో సార్, నన్ను వదిలేయండి సార్. సార్, నాకు దీనికి ఏం సంబంధం లేదు. అమ్మో. సార్ మీరేం బాధపడకండి. నేను ఆల్రెడీ శివాని ఇక్కడికి రమ్మన్నాను. తను ఏదో ఒకటి చేసి మిమ్మల్ని కాపాడుతాడు. చిన్నపిల్లోడా, బయటికెళ్ళు. ఇదేమి ఆడుకునే ప్రదేశం కాదు, ఇది పోలీస్ స్టేషన్. సార్, తన పిల్లాడని మాత్రం చెప్పకండి. సార్, నా పేరు శివ. నేను లడ్డు సింగ్ గారి ఫ్రెండ్ని. అతన్ని కలవడానికే వచ్చాను. సరే సరే వెళ్ళు, త్వరగా మాట్లాడేసిరా. శివ, నాకు ఒకడు శివ, ఇప్పుడు నేను ఏం చెయ్యను? మీరు దిగులు పడకండి. మనం ఆ వ్యక్తిని ఖచ్చితంగా కనిపెట్టొచ్చు. కనిపెట్టొచ్చా? లడ్డు సింగ్ గారికి ఎవరు నకిలీ నోట్ ఇచ్చారో వాళ్ళెవరో మనకేమీ తెలియదు కదా. ఏమీ తెలియకుండా మనం ఎలా పట్టుకోగలం? నా దగ్గర ఒక ఐడియా ఉంది. లడ్డు సింగ్ గారికి ఆ వ్యక్తి నోట్ ఇచ్చాడు కదా, దాన్ని ఇక్కడున్న షాపుల్లో ఏదో ఒక షాపు ఖచ్చితంగా అతన్ని రికార్డ్ చేసే ఉంటుంది. కాబట్టి చెక్ చేద్దాం. ఇంకా ఎందుకు వెయిట్ చేయాలి? రండి. అదిగో అతనే. ఇప్పుడు ఆ నోట్ ఇచ్చిన వ్యక్తి ఎటువైపు వెళ్ళాడో చూద్దాం. అటు పక్కనున్న గ్రామం వైపే వెళ్తున్నాడు. అంటే తను అక్కడికి వెళ్ళాడన్నమాట. ఒకవేళ అతని ఇల్లు అక్కడే ఉండుండొచ్చు కదా. థ్యాంక్ యూ అంకుల్. అది పెద్ద సమస్య అయిపోయింది. వర్షం వస్తేనే కదా. అదే అసలు ఏవి పండడం లేదు. చాలా కష్టాల్లో ఉన్నాం. ఏం చేస్తాం? వాడెక్కడున్నట్టే తెలియడలే శివ. అటు చూడండి, అక్కడి నుంచి ఏదో శబ్దం వస్తోంది. రండి వెళ్ళి ఏంటో చూద్దాం. అంకుల్, ఈ ఇంటి లోపల ఏదైనా మెషిన్ ఉందా ఏంటి? అరే అలాంటిది ఏం లేదు బాబు. మరైతే ఎందుకు ఇలా సౌండ్ వస్తోంది? అసలు లోపల ఏముంది అంకుల్? అరే ఏ శబ్దము రావడం లేదే. నువ్వే ఏదో ఊహించుకుంటున్నావు అనుకుంటున్నా. అంకుల్, నాకు తాగడానికి కొంచెం నీళ్ళు ఇస్తారా? చాలా దాహంగా ఉంది. ఇస్తాను ఉండు.
మీరందరూ ఎందుకు లోపలికి వచ్చారు? నేను నీళ్లు తీసుకొచ్చి ఇస్తానన్నానుగా. లేదంకల్, మాకు లోపల నుంచి శబ్దం వస్తూనే ఉంది. అదే ఏం శబ్దం అని చూడ్డానికి వచ్చాం, కానీ మీకు శబ్దమే వినిపించట్లేదంటున్నారే. ఇలా చూడు బాబు, ఇక్కడ మిషన్ లేదు, శబ్దం రావడం లేదు. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే నాకు వినిపించాలిగా. ఏంటి చెప్పండి, పోనీ మన కంటికైనా కనిపించాలి కదా. నాకు ఇప్పుడు ఆరోగ్యం కూడా బాలేదు. సరే, బయటికి వెళ్ళండి. Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.